ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి అమరావతిలో కూడా ఒకటి నిర్మాణం చేస్తారని మీరు చెప్పిన దానికి భిన్నంగా, అంటే హైదరాబాదు బాగా డెవలప్ అవుతున్న కొద్దీ శంషాబాద్ రిక్వైర్మెంట్తో బేగంపేట తర్వాత ఎప్పుడో శంషాబాద్ అనేది చేశారు. ఇక్కడ గన్నవరంలో కూడా పూర్తి స్థాయి రష్ కూడా ఏమీ లేదు అంత, అంటే ఈ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఉన్న అవసరం ఉన్నా సరే మీరు డెవలప్మెంట్ చేయకుండా మళ్ళీ ఇప్పుడు అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పడం ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉంటారు కదా. అంటే అమరావతికి పక్కనే ఎయిర్పోర్ట్ ఉంటే దానికి ఉండే ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ వల్ల అమరావతిలో ఎయిర్పోర్ట్ కట్టాలనేది ఒక ప్రతిపాదన వచ్చింది. అండ్ కేంద్ర ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందించింది. దానికి నిధులు కేటాయిస్తున్నాం కాబట్టి చేస్తున్నాం. గన్నవరం వాడము అనే దానికి లేదు. పెరిగిన ఇప్పుడు ఫ్యూచర్ని ఆలోచించి ఇది 50 to 70 lakhs పాపులేషన్ అయ్యే కెపాసిటీ గల సిటీ ఉంది కాబట్టి ఇప్పుడు సమీకరించుకొని మనం చేస్తే భవిష్యత్తు అవసరాల కోసం, భవిష్యత్తు అంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు అనేది దీర్ఘకాలికం. నెక్స్ట్ 5 yearsలో దాన్ని ఒక భూమి సమీకరించిన భూమిలో లేఅవుట్ వేసి దానికి తగ్గ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని అంటే టైం దొరికిద్ది. భిన్నమైన వాదనలు ఉన్నమాట వాస్తవం. గన్నవరంలో ఇంకా ఫుట్ఫాల్ తక్కువ ఉంది అంటే ముందు అసలు అన్ని ప్రారంభ దశలో ఉన్నాయి కాబట్టి మీకు తక్కువగా ఉందంటే అనిపిస్తుంది. రేపు పొద్దున ఇవన్నీ కుడియడంగా 28 ఆఖరికి 29 మొదటికి వచ్చేసరికి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ స్ట్రీమ్ లైన్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ అనేది భవిష్యత్తుని ఊహించుకొని కట్టారు. ఇది మంచి నిర్ణయం అని చెప్పి ఆ రోజు కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని తర్వాత వీళ్ళే పొగుడుతారు. ఓవరాల్ శంకుస్థాపన అయిపోయిందా? కొన్ని పల్నాడు జిల్లాల్లోనూ కొంత వీటిల్లో కొన్ని భూ సేకరణ అంశాలు కొన్ని ఉన్నాయి. అవి అయిన తర్వాత నాకు తెలిసి ఓఆర్ఆర్ని స్ట్రీమ్ లైన్ అయింది. స్ట్రీమ్ లైన్ అయిన తర్వాత మనకు వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ డెడ్లైన్ ప్రాథమికంగా 28 ఆఖరికి పూర్తి చేయాలన్న ఉద్దేశంలో ఉన్నారు. గతం ప్రభుత్వకి ఇప్పటికీ మేము దీర్ఘకాలికంగా 5 ఏళ్ళకి టార్గెట్లు ఫస్ట్ పెట్టుకుంటున్నాం, అంతేగాని 10 ఏళ్ళకి అనేది సెకండరీ టార్గెట్ కింద పెట్టుకుంటున్నాం. కొంతవరకు భూములు సేకరించాలి, కంప్లీట్ అవ్వదు, కార్యరూపం దాల్చుతాం ఫస్ట్. అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి చేసే వాళ్ళు కూడా ఓఆర్ఆర్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. అయితే దానికి వచ్చే మేజర్ అడ్వాంటేజ్ ఓఆర్ఆర్కి స్పెషల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి, సో ప్రభుత్వం స్టేట్ ఖజానా మీద పెద్దగా భారం ఏం పడదు కాబట్టి మన పార్ట్ భూ సేకరించి ఏదైతే ల్యాండ్ క్లియరెన్స్ ఉందో అది అందిస్తే సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది కాబట్టి ఆ ప్రక్రియని మేము పూర్తి చేసి వీలైనంత త్వరగా ఒక చిన్న అడుగుతుంది వాటికి హ్యాండ్ ఓవర్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ కాబట్టి ఖచ్చితంగా ముందు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా అలాగే గుంటూరు జిల్లాల్లో రిజిస్ట్రేషన్స్ బాగా పెరిగిపోయాయి అని చెప్పి మన నివేదికలు కొంతవరకు చెప్తున్నట్టున్నాయి. మంగళగిరిలో పెరిగాయి సబ్ రిజిస్టార్ ఆఫీస్లో, తర్వాత గుంటూరులో 2-3 సబ్ రిజిస్టార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్స్ పెరిగాయి. అక్కడే కాదు, నాకు తెలిసి ఈ ఎకానమీ పెరిగితే పక్క 2-3 జిల్లాల్లో కూడా పెరుగుతాయి. ఇక్కడ కొనుగోలు చేసి అమ్మకాలు పెరిగిన వాళ్ళు పక్క జిల్లాలకు కూడా వెళ్ళి ఇన్వెస్టర్స్ వస్తున్నారు. ఇన్వెస్టర్స్ అంటే ఇప్పుడు ఒక మిడిల్ స్టేజ్లో ఉంది. ఫస్ట్లో బాగా వచ్చారు, తర్వాత ఒక సాచురేషన్ స్టేజ్ వచ్చింది. ఇప్పుడు మన అమరావతి చట్టబద్ధత దగ్గర నుంచి కదలికైతే వచ్చింది. యాజ్ ఎ రియల్టర్గా కూడా నేను చెప్తున్నాను, చట్టబద్ధత అయిన తర్వాత కాల్స్ మాత్రం, ఎంక్వైరీస్ ఇవి మాత్రం, అలాగే కొనుగోళ్ళు, పర్చేజు, రాజోల్లో ఉన్న డాక్టర్ గారులు కూడా ఎప్పుడైనా అమరావతి మనం భవిష్యత్తులో ఇక్కడ ఒక 800 గజాలు తీసుకోవాలి, ఒక 500 గజాలు తీసుకోవాలి అని చెప్పి ఒక నిర్ణయంతో ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో కూడా ఆ ట్రాన్సాక్షన్ జరుగుతున్నమాట మాట వాస్తవం. ఏదైతే ఈ చట్టబద్ధత బిల్లు అంశంతో అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పించడంతో ఇన్వెస్టర్స్లో, ప్రజల్లో రాజధాని మార్పు లేకుండా ఒక భరోసా కల్పించినట్టున్నారు. ఖచ్చితంగా కలిగింది. ఫస్ట్ ఒక ఫేజ్ ఇలా వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళే ఫేజ్ అయితే జరుగుతుంది. ఎట్లాంటి అధైర్యం లేదు. నిజంగా మీరు గమనిస్తే వంశీ గారు, నైట్ పూట మీరు ఎప్పుడైనా అమరావతికి రండి, కార్ వేసుకొని సీడ్ యాక్సిస్ రోడ్లోకి వెళ్ళండి. అక్కడ జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులకి నిజంగా సగటు ఎవడైనా ఫిదా అవ్వడం మాట వాస్తవం. అసలు ముందు అదొక పెద్ద మహానగర నిర్మాణం. నిజంగా నేనేదో ఆ తెలుగుదేశంలో ఉన్నానని జరుగుతున్నాయి పనులు. మొన్న వెళ్ళినప్పుడు చూడండి, ప్రత్యక్షంగా 10,000 మంది, పరోక్షంగా 16,000 మంది దాకా అక్కడ సుమారుగా పనులలో నిమగ్నమై ముందుకు తీసుకెళ్తున్నారు. అసలు 3 షిఫ్ట్లో పని జరుగుతుందంటే మీరు నమ్ముతారా? 6 to 2 ఒకటి, 2 to 10 ఒకటి, నైట్ 10 to 6 ఒకటి. కొన్ని టవర్స్కి అయితే 3 షిఫ్ట్లో పని జరుగుతున్నాయి. కాంక్రీటింగ్కి అయితే 3 షిఫ్ట్లు చేస్తేనే అవ్వట్లేదు వాళ్ళకి.
జిఐడి టవర్స్లో దాదాపు లక్షల క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేయాల్సి వచ్చింది, సారీ థౌజండ్స్ ఆఫ్ క్యూబిక్ మీటర్స్. అది 3 షిఫ్ట్స్లో వేస్తేనే పనిచేసింది. ఎల్ఎన్టీ కానీ, షాపంజీ పలాంజీ కానీ, లేకపోతే పెద్ద పెద్ద మెగా కానీ, లేకపోతే మిగతా ఎంఎన్సీలు అందరూ అసలు నిజంగా అది ఒక కేస్ స్టడీ. నాకు తెలిసి సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ తెలంగాణ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా కేస్ స్టడీ. అంటే ఏదో ధరలు పెరిగిపోతున్నాయి, స్క్వేర్ ఫీట్కి అంత తీసుకుంటున్నారు ఇంత తీసుకుంటున్నారు అని చెప్తున్నారు, కానీ అది చాలా నామినల్. ఆయన ముందు నారాయణ గారు కూడా చెప్పారు, తెలంగాణ సెక్రటేరియట్కి ఎంత ఖర్చు అయింది, లేకపోతే పార్లమెంట్కి ఎంత ఖర్చు అయింది.